పార్టీ ప్రభుత్వం పేర్కొంది. ఆ దిశగానే దాదాపుగా 1,00,000 కోట్లని దారినటువంటి పరిస్థితి, తర్వాత 89,000 కోట్లని మొన్న హరీష్ రావు చెప్పడం, ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటు తర్వాత పూర్తిగా రాజకీయ పరిణామాలు మారిపోయాయి. బీఆర్ఎస్ పార్టీకి ఒక రకంగా గడ్డుకాలం అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ప్రధానంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ స్థాయిలో అవినీతి జరిగిందన్నటువంటి ఆరోపణలు ముందు నుంచి వినిపిస్తున్నాయి. సో ఈ కుంగుబాటు తర్వాత అక్కడ ఉన్నటువంటి డొల్లతనమో లేకపోతే అధికారుల నిర్లక్ష్యమో, ప్రధానంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి పైన చాలా వరకు తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. తాజాగా కమిషన్ వేశారు. సో కమిషన్కు ఉన్నటువంటి విచారణకు సంబంధించి ఒక క్లైమాక్స్కి వచ్చింది, చివరి దశకు వచ్చిందన్నటువంటి వార్తలు వినిపించాయి. సో కేసీఆర్ కూడా హాజరయ్యారు. అక్కడ ఆయన అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం, తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ తెలిసినవి. కానీ పూర్తి అయిపోయిన తర్వాత కాళేశ్వరం కమిషన్ విచారణ పూర్తయింది అనుకున్నటువంటి తరుణంలో ఇక్కడ అధికారులు చిట్టా ఒకటి బయటకు వస్తుంది. గతంలో వచ్చినటువంటి అధికారులకు సంబంధించి 100 కోట్ల అవినీతి జరిగిందనేటువంటి నేపథ్యంలో ఏసీబీ దాడులకు సంబంధించి కాళేశ్వరం ఆఫీషియర్లకు మరొకసారి ఏసీబీ టెన్షన్ పట్టుకుందని చెప్పుకోవచ్చు. సో కదులుతున్న అక్రమాల దొంక ఇద్దరు అధికారులు అక్రమాస్తులే దాదాపుగా 350 కోట్లు. ఎవరు అంటే ఇద్దరు అధికారులు హరిరామ్ ఒకటి, నూనె శ్రీధర్. ప్రధానంగా ఈ శ్రీధర్కి సంబంధించి దాడి జరిగిన తర్వాత హరిరామ్ సంబంధించినటువంటి దాడులు జరగడం, వరుసగా ఇవన్నీ కూడా చాలా తీవ్రంగా ఒక రకమైనటువంటి రాజకీయ అలజడి సృష్టిస్తున్నాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి వర్షన్ ఎక్కడ కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అవినీతి అనేది పక్కన పెడితే ఎక్కడ కూడా డొల్లతనం లేదు. ఇంజనీరింగ్ వ్యవస్థ చక్కగా పనిచేసింది, కాకపోతే ఎక్కడ లోపాలు జరుగుతూ ఉండొచ్చు తప్ప దాన్ని బాగు చేయాలని చెప్తున్నటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ జాప్యం చేసి రాజకీయంగా వాడుకుంటున్నటువంటి విమర్శలు చేస్తుంది. సో ఇక్కడ అవినీతికి సంబంధించి ఇంకా అధికారులు ఉన్నారు. సో దాదాపుగా ఏదైతే మొదటగా చేసినటువంటి పంప్ హౌస్ల్లోనే దాదాపుగా 14,000 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినటువంటి వార్తలు, ఇవన్నీ కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొందరు టెన్షన్ పట్టుకుంది అధికారులకి, ఏం జరగబోతుంది అన్నటువంటి ఇవన్నీ కూడా హడావిడి ఉంది. సో ఇదే అంశానికి సంబంధించి మనం డిబేట్ పాయింట్ కంటిన్యూ చేద్దాం. సో ప్రధానంగా కాళేశ్వరంలో ఎక్కడ లోపల జరిగింది, ఎందుకు ఈ స్థాయిలో అవినీతి బయటపడుతుంది అన్నటువంటి అంశాలపై ప్రధానంగా చర్చిద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామ్మోహన్ గారు మనకి జాయిన్ అయ్యారు. వారికి ప్రత్యేక నమస్కారం. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక నమస్కారం. ఒకసారి పాపిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. పాపిరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. ఎస్ పాపిరెడ్డి గారు, ప్రధానంగా అంటే కాళేశ్వరం అంశం మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. కాళేశ్వరంకి సంబంధించి ఎప్పుడూ లేనటువంటి ఒక ప్రాజెక్టు, బృహత్తరమైనటువంటి ప్రాజెక్టుగా కేసీఆర్ కట్టడం జరిగింది. ఎప్పుడైతే కుంగుబాటు తర్వాత పరిణామాలు మారిపోయాయి. అంత ముందు వరకు కాళేశ్వరంపై ఎటువంటి విమర్శలు ఉన్నా కూడా ఒక రకంగా ఉండేవి. కానీ కుంగుబాటు తర్వాత దానికి బలం చేకూర్చడం, లేకపోతే ఇంకా విమర్శలకు అనుకూలంగా ఉండటం, మారినటువంటి పరిణామాలు తెలిసింది. వరుసగా ఏసీబీ దాడుల్లో దాదాపుగా ఇద్దరు అధికారులు హరిరామ్కి సంబంధించి, అలాగే శ్రీధర్కి సంబంధించి 350 కోట్లు దాదాపుగా అక్రమాస్తులు ఉన్నట్లు ఏసీబీ నిర్ధారించుతున్నటువంటి వార్తలు వస్తున్నాయి. త్వరలోనే కొంతమంది అధికారులపై కూడా దాడులు చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అసలు ఎక్కడ ఈ లోపం జరిగిందంటారు? ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు ముందే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే 2014 ముందే వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు తుమ్మిడిహట్టి అని ప్రాణహితమైన ఒక ప్రాజెక్టు రూపకల్పన చేసి దాన్ని ఏమన్నారంటే ప్రాణహిత చేవెళ్ళే ప్రాజెక్టుగా కూడా పేరు. అది కొంత ప్రాజెక్టు కాలువలు కూడా జరిగారు, కొంత వర్క్ కూడా జరిగిన తర్వాత ఈ 2014లో తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ గవర్నమెంట్ రావడం తర్వాత ఆ తుమ్మిడిహట్టి ప్రాజెక్టును దాన్ని ఆపేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది. ఇది కాళేశ్వరం ఎందుకు నేను చెప్తానంటే రాజశేఖర్ గారు ఇంకంతా వెనుక ఫస్ట్ నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ఒక విధంగా వివాదాస్పద. ఎందుకంటే ఉన్న తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కొంత వర్క్ అయిన దాన్ని ఆపేసి కాళేశ్వరం. అయితే తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకి ఏంటంటే తుమ్మిడిహట్టి దగ్గర కట్టిన ప్రాజెక్టుతోని ఒకటే లిఫ్ట్ తోని, అంటే తుమ్మిడిహట్టి దగ్గర లిఫ్ట్ తోని సరాసరి ఇల్లంపల్లి ప్రాజెక్టు నీళ్లు వచ్చే అవకాశం ఉండే ఆ ప్రాజెక్ట్. దాంతో పాటుగా ఆదిలాబాద్ లో ఉన్న ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల ఆ నియోజకవర్గాలలో కూడా దాదాపు 3 లక్షల ఎకరాల వరకు తాగునీరు వచ్చే అవకాశం ఉంది. కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ గవర్నమెంట్ తుమ్మిడిహట్టి ప్రాజెక్టును ఆపేసి కాళేశ్వరం ప్రాజెక్టును మొదలుపెట్టడం జరిగింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడే అది ఏమైందంటే ఏదైతే ఇది మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టడం, ఈ ప్రాజెక్టు కట్టడం వల్ల
ఏది మేడిగడ్డ, తర్వాత కుంటిల 3 బిల్ సెక్షన్ ఇది వర్కౌట్ కాదనేది కూడా ఏది కాళేశ్వరం కట్టే ప్రాజెక్ట్ సక్రమంగా ఉండదు, దీని కరెంటు బిల్లుతోని వచ్చే పట్టణాలకు వచ్చే ఆదాయం కూడా పెద్దగా ఉండదు అనేది ఒకటి వచ్చిన తర్వాత సరే కేసీఆర్ గారికి నీళ్ళు కింద ఉంటాయి, నీళ్ళు ఎక్కువ ఉంటాయి, తర్వాత ఇది పెద్ద ప్రాజెక్టు నేను కడతానని సరే ఆయన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని కట్టడం జరిగింది. కట్టిన తర్వాత జరిగింది ఏంటంటే మొదట్లో 2 టీఎంసీలను తీసుకోవడం జరిగింది, అంటే రోజుకు 2 టీఎంసీలు లిఫ్ట్ చేయాలి. అయితే తర్వాత మళ్ళీ ఒక టీఎంసీకి పెంచడంతో ఖర్చు విపరీతంగా పెరిగింది. కానీ డిపిఓ కూడా డిపిఆర్ కూడా సరిగ్గా పెట్టలేదు, సెకండ్ టైం ఎంత పెట్టలేదు. అప్పుడే విమర్శ వచ్చింది, రకరకాలుగా జరిగినాయి. సరే అవన్నీ కూడా కాళేశ్వరం 1 కోటి ఎకరాలు నీళ్లు కావాలన్న దాని మీద ఎవరు కూడా దాన్ని సీరియస్గా తీసుకోలేదు. కానీ ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ అయిన తర్వాత ఏదైతే ఇది 2023లో జరిగిందో ఆ కుంగిన తర్వాత నుంచి వెళ్ళి ఈ సమస్యలు ఎక్కువైంది. ఎందుకంటే పెద్ద ఎత్తున ఇదంతా కూడా లోనే, ప్రభుత్వం సొంతంగా వనరులు కాదు, అంత కట్టిందే. దాదాపుగా మొదట్లో 60,000 కోట్లు, ఇప్పుడు కేసీఆర్ హరీష్ రావు మాటల్లో 89 కోట్లు, కానీ మీదే 1,00,000 కోట్లు దాటింది. ఇప్పుడు ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కరెక్ట్ గా చూస్తుంటే అది ఎన్ని పెట్టింది అనేది కరెక్ట్ గా గణాంకాలతో సహా ఆధారాలతో సహా చూపెట్టాలి. ఎంత 1,00,000 కోట్లు అయిందా, 89,000 కోట్లు అయిందా అంటే ఒకటి పాపిరెడ్డి గారు, అంటే ప్రధానంగా ఇటువైపు ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి లావాదేవీలపై ఆయనకు ప్రశ్నించడం, తర్వాత హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ క్లియర్ కట్గా ఇచ్చిన తర్వాత వెళ్ళారు, ఆయన చెప్పినటువంటి సందర్భాలు కానీ, తర్వాత చంద్రశేఖరరావు వెళ్ళినటువంటి సందర్భాలు కానీ పూర్తి స్థాయిలో ఒకే రకంగా ఉన్నాయి, ఎక్కడ ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఏమని బీఆర్ఎస్ పార్టీ చెబుతుంది. సో ఇక్కడ ప్రధానంగా అప్పుడు కమిషన్లో మెంబర్గా ఉన్నారని ఈటెల రాజేందర్ చెప్తున్నటువంటి తుమ్మల నాగేశ్వర అంశం చాలా కీలకంగా ఉంది. సో ఆయన ఇక్కడ స్వచ్ఛందంగా వెళ్ళి కమిషన్ ముందు చెప్పండి. ఇప్పుడు ఇది అక్కడికే వస్తున్నాం. ఇప్పుడు ఏమైంది సార్, అందుకోసమే నేను అదే ఫస్ట్ మాట్లాడేది ఏంటంటే ఈ ప్రభుత్వానికి అధికారం ఉన్నది కాబట్టి గణాంకాలతో సహా ఆధారాలతో సహా ఖచ్చితంగా ఎంత ఏం జరిగింది అనేది చెప్పడానికి. ఎందుకంటే ఇరిగేషన్ శాఖ ఇప్పుడు ప్రభుత్వం వెళ్ళేదే కాబట్టి వీళ్ళ దగ్గర రికార్డ్స్ ఉంటాయి కాబట్టి ఎటువంటి వివాదాలకు కానీ అనుమానాలు కానీ తాగలేకుండా 89,000 కోట్లు అయిందా లేకపోతే ఎక్కువైందా తక్కువైందా అని చెప్తే అయిపోతుంది, అక్కడికి వివాదం అయిపోతుంది. 1,00,000 కోట్ల లేకపోతే తక్కువైందా అనేది ఎంత అయినా పెద్ద అమౌంట్ ఖర్చు పెట్టింది. ఎప్పుడైతే ఈ ప్రాజెక్టు కుంగరం జరిగిన తర్వాత ఏం జరిగింది మొత్తం నేను చెప్తాను. అప్పుడు కేసీఆర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎలక్షన్స్ పోయే కాలంలో ఈ ప్రాజెక్టు కుంగడం జరిగింది. ప్రాజెక్టు కుంగిన తర్వాత అయితే అది కాల్ చేయడం జరిగింది. తర్వాత కూడా అక్కడ మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్ కుట్ర కోణం నక్సలైట్ కూడా గోలకొట్ట పోలీస్ కూడా పెట్టడం జరిగింది, కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయిన తర్వాత ఆ కోణాల్లో కొంత అది తర్వాత ఎలక్షన్స్ రావడం జరిగింది. ఎలక్షన్స్ లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత దీన్ని మేము ప్రతిష్టాత్మకంగా తీసుకొని విచారణ చేస్తాం, ఇది పెద్ద ప్రాజెక్టు అని చెప్పారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా దాని యొక్క అది పోయింది. ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు సమస్య ఏంటంటే మనకు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ వ్యవసాయ రంగానికి, తెలంగాణ ఈ బాగోగులు చూస్తే ఆ ప్రాజెక్టు ఎంతవరకు నష్టం జరిగింది, అది ఎంత మేరకు మళ్ళీ దాన్ని మంచిగా చేయడానికి అవకాశం ఉన్నది, మంచిగా చేయడంలో ఇప్పుడు సాంకేతికంగా ఎటువంటి సమస్యలు ఉన్నవి, వీటి మీద కేంద్రీకరించి వీటి మీద అవసరమైతే ఇంకొక సంవత్సరం లేట్ అయినా కూడా దీర్ఘకాల ప్రాజెక్టు కాబట్టి మళ్ళీ దెబ్బతినకుండా ఉండడం కోసం ఈ సాంకేతికంగా జరిగే అన్ని లోపాలు ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా సవరించి ఆ ప్రాజెక్టును నిజంగానే మళ్ళీ నిలబెడితే మాత్రమే సంతోషపడుతుంది. ఎందుకంటే గన్ని కోట్లతోనే ప్రాజెక్ట్ అయింది కాబట్టి ప్రాజెక్ట్ పాడుకావద్దని ఎవరు పాడుకావాలని రాజకీయంగా ఎవరైనా కోరుకోవచ్చు, కానీ తెలంగాణ ప్రజల ప్రయోజనం కోరుకునే వాళ్ళు ఎవరు కూడా ప్రాజెక్టు కుంగిపోవాలి, పాడు కావాలి, కుట్టుకపోవాలని ఎవరికి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా అది ఎంత మేరకు జరిగింది అనేది కరెక్ట్గా ఇవాల్యుయేట్ చేయాలి. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా వచ్చారు, రకరకాలుగా చెప్తున్నారు ఇది ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా నాకున్న నేను మాట్లాడిన అనేక మంది ఎక్స్పర్ట్స్తో నాకున్న సమాచారం ఏంటంటే అది ఏ మేరకు డ్యామేజ్ అయింది, ఎట్లా రిపేర్ చేయాలి. ఎందుకంటే గోదావరిలో సమస్య ఏంటంటే
చాలా మంది సింపుల్గా చెప్తున్నారు, గోదావరిలో వరదలు వస్తే దాదాపుగా ఇప్పుడు మేడిగడ్డ దగ్గర 10 నుంచి 12 లక్షల క్యూసెక్ల వాటర్ పడుతుంది. పెద్ద ప్రభావం అవుతుంది, మామూలు ప్రభావం కాదు. మళ్ళీ రిపేర్ చేసేటప్పుడు ఈ ప్రాజెక్టు అంత ప్రభావం తట్టుకుంటుందా, ఏం జరుగుతుంది, ఇవన్నీ టెక్నికల్ ఇష్యూస్. మామూలుగా రాజకీయంగా ఏదైనా మాట్లాడదు. ఎందుకంటే పెద్ద నదిలో ఒక 5-6 పిల్లర్స్ పోతే మిగతా పక్క నుంచి నీళ్ళు తీసుకోవాలంటే అది తెలివి తక్కువదనం, ఆర్గ్యుమెంట్ కూడా కాదు. ఎందుకంటే నదిలో ఒక ప్రాంతంలో నీకు ఫర్లాంగ్ 2 ఫర్లాంగ్ దూరం నదిలో ప్రాజెక్ట్ లేకపోతే నీళ్ళు ఆగి అంటే నీళ్ళు వెళ్ళిపోయి అంటే కొట్టుకుపోతుంది, ఆగదు. ఎందుకంటే ప్రభావం విపరీతంగా ఉంటుంది. అట్లా గోదావరిలో పెద్ద నది, గంగా తర్వాత గోదావరి పెద్ద నది, 2వ నది. దానిలో వర్షాకాలం దానిలో ఉన్నంత ప్రభావం ఎంత ఉంటుంది, దాదాపుగా మొత్తం మీద 1000 నుంచి 2000 టీఎంసీల వాటర్ సముద్రం పాలవుతుంటుంది. అంత వరద పోతుంటుంది అక్కడ నుంచి మొత్తం గోదావరిలో. కాబట్టి ఇవన్నీ కూడా బేరీ చేసుకోవాలి ఒకటి. రెండవది ఏంటంటే ఇప్పుడు సరే హరీష్ రావు గారు వేయరు, ఈటల రాజేంద్ర వేయరు, కేసీఆర్ గారు వేయరు, అందరు వేయరు. వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్పడం జరిగింది. వర్షన్ చెప్పినప్పటికీ కూడా తుమ్మల నాగేశ్వరరావు కూడా దానికి విరుద్ధంగా క్యాబినెట్లో అసలు జరగలేదు, అసలు నేను కూడా అప్పుడు క్యాబినెట్ మినిస్టర్ని అని చెప్పడం జరిగింది. అయితే ఒకటి ఏంటంటే ఇవి అన్నిటి కూడా ప్రతి క్యాబినెట్ మీటింగ్ కూడా మినిట్స్ ఉంటాయి. ఎప్పుడు ఏ ప్రాంతంలో జరిగింది, ప్రగతి భవన్లో అయిందా లేదా సెక్రటరియట్లో అయిందా, ఏ హాల్లో జరిగింది, ఏ టైంలో జరిగింది, అక్కడ ఎంతమంది మంత్రులు అటెండ్ అయ్యారు, ఏజెంట్ అయింది, ప్రతిదీ ఉంటుంది. అదంతా కూడా రికార్డు కూడా ఇప్పుడున్న గవర్నమెంట్కి ఉంటుంది. అప్పుడు పీల గవర్నమెంట్లు చేసినా, అంతకుముందు గవర్నమెంట్లు చేసిన ఆ గవర్నమెంట్కి ఉంటుంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినంత కూడా కేసీఆర్ మన వీళ్ళ కాంగ్రెస్ దాన్ని ఉంటుంది. ఎందుకంటే అది గవర్నమెంట్ కంటిన్యూటీకి వస్తుంది కాబట్టి ఏం జరిగిందని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ నిజంగానే తుమ్మల నాగేశ్వరరావు అన్నట్టు క్యాబినెట్ మీటింగే రాలేదనుకున్నప్పుడు కాంగ్రెస్ మొదలు. కాంగ్రెస్ ఇప్పుడు ఆయన మంత్రి ఉన్నాడు, ప్రభుత్వం వాళ్ళకి పెట్టచ్చు తప్పు. సబ్ కమిటీనే పెట్టారు, సబ్ క్యాబినెట్ కమిటీలో పెట్టారు, మొత్తం క్యాబినెట్లో పెట్టలేదనేది ఒక ఆర్గ్యుమెంట్. అవన్నీ ఏమున్నా కూడా వాస్తవాలు చెప్పాలి. వాస్తవాలు చెప్పకుండా ఎవరు దోషింది వాళ్ళు మాట్లాడితే అది రాజకీయం అవుతుంది, వాస్తవాలు బయటకు రావు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు ముగ్గురు వాళ్ళ వర్షన్ చెప్పిన తర్వాత కమిషను దాన్ని క్లారిఫై చేసుకుంటారు. క్లారిఫై చేసుకుంటారు అంటే ఏది వీళ్ళు ఇచ్చిన వర్షన్కు వాస్తవాలకి వాళ్ళ దగ్గర కూడా డేటా ఉంటుంది, ఏది కమిషన్ దగ్గర డేటా ఉంటుంది, ప్రభుత్వం ఇచ్చింది ఆ వివరాలన్నీ ఉంటాయి. వీళ్ళు చెప్పిన దానికి వాళ్ళ దగ్గర ఉన్న రికార్డుకు వాళ్ళ దగ్గర కూడా కమిషన్ దగ్గర కూడా ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళు కూడా మళ్ళీ ఇదంతా రివ్యూ చేస్తారు. రివ్యూ చేసిన తర్వాత మళ్ళీ కమిషన్ ఏమంటుంది, మళ్ళీ వీళ్ళని పిలుస్తుందా, వీళ్ళు ఇచ్చిన ఏదైతే వాంగ్మూలం ఉన్నదో ఇది కరెక్టే అయిపోయింది అని అనుకుంటారు. ఇంతవరకు కమిషన్ ఫైనల్గా ఏం చెప్పలేదు. మనం మీడియాలో ఏదో మనం ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడుకుంటున్నాం అంతేగాని అంటే గడువు కూడా జూలై 13కి అనుకుంటా, దాదాపుగా జూలై 31కి ఎండింగ్ టైం అంటే కమిషన్కి సంబంధించి. ఒకటి రాజశేఖర్ గారు కమిషన్ వేస్తారు అంటే దాదాపుగా 115 మంది సాక్షుల్ని మళ్ళీ దాన్ని కూడా మళ్ళీ పెంచుతారు కూడా. ఒకటి ఏంటంటే కమిషన్లు చాలా సార్లు కమిషన్లు కంప్లీట్ కాకపోతే మళ్ళీ కొంతకాలం పెంచుతారు. మామూలుగా ఒకసారి మనం బీఆర్ఎస్ పార్టీ వర్షన్ తెలుసుకుందాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. చెప్పండి. చెప్తూ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఇవన్నిటిని కూడా ఇప్పుడు ఒకటి ఏంటంటే ఎంత అనుకోకుండా రాజకీయాలు ఉంటాయి, ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వర్షం చెప్తారు. కానీ అన్నిటికీ అతీతంగా కమిషన్ ఏ రిపోర్ట్ ఇస్తుంది, కమిషన్ రిపోర్ట్లు ఏముంటుంది అన్నది ఫైనల్ గా జరుగుతుంది. కాబట్టి ఇంతవరకు అయితే కమిషన్ అయితే ఏం చెప్పలేదు, దాని మీద ఏ విషయాల మీద ఏం జరిగిందని తెలియదు. కమిషన్ రాబోయే కాలంలో ఏం చేస్తుంది అనేది మనం చూడాలి. రైట్, ఆ అంశం గురించి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రామ్మోహన్ గారు నమస్తే అండి. ప్రధానంగా అంటే జూలై 31 వరకు కమిషన్కి ఇచ్చినటువంటి గడువు ఉంది, లోగా రిపోర్ట్ ఇవ్వబోతుంది. దాదాపుగా 115 మంది సాక్షుల్ని ఇటువైపు హరీష్ రావు, కేసీఆర్, ఈటెల రాజేందర్తో పాటుగా దాదాపుగా 115 మందిని విచారించింది, ఒక నివేదిక తయారు చేసింది. కానీ ఇప్పుడు అవినీతి ఆరోపణలు కొంత కలవరానికి గురి చేస్తున్న ఇంకెంతమంది అధికారులు ఉన్నారు. ఇప్పుడు బయటపడినటువంటి అధికారులు దాదాపుగా 350 కోట్ల రూపాయలు అవినీతి, అంటే 1000 కోట్లలో అవినీతి జరిగింది. పంప్ హౌస్లోనే 14,000 కోట్లు కాగ్ రిపోర్ట్ అంచనా వేస్తుంది. సో ఇలాంటి వార్తలు కొంతవరకు గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రాజెక్టు అనేది ఒకటైతే అవినీతి మరొక కష్టసాధ్యం అయిపోయింది. గత ఎన్నికల్లో కూడా ఇదే కొంతవరకు ప్రభావం చూపిస్తున్నటువంటి వార్తలు ఉన్నాయి, మీరేమంటారు? ముందుగా పెద్దలందరూ నమస్తే. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అధికారులు అవినీతి అనేది అనాదిగా వస్తున్న విషయం. ఈ రోజు కేవలం టిఆర్ఎస్ సర్కారులనే వీళ్ళు అవినీతి చేస్తా ఉన్నారు.
ప్రభుత్వం ఉన్నప్పుడు రామ్మోహన్ గారు వాయిస్ కట్ అవినీతి అధికారం అనేది చాలా రోజులుగా జరుగుతున్న విషయం ఇది. కేవలం టిఆర్ఎస్ సర్కార్ అవినీతి లేదు. దీంట్లో ముఖ్యంగా గమనించాల్సింది ఎక్కడ కూడా టిఆర్ఎస్ పార్టీ అవినీతి అధికారులకు అండదండలు ఇవ్వడం లేదు. చట్టం పరిధిలో ఎవరైతే నేరం చేసినో తప్పకుండా శిక్ష పడాల్సిందే. అధికారులు వారిపై చర్య తీసుకుంటే ఎక్కడ టిఆర్ఎస్ ఎట్లయితే ప్రాజెక్టు పూర్తిగా నాణ్యతతో నిర్మాణం చేయాలని చెప్పేసి కేసీఆర్ కళ్ళ ప్రాజెక్ట్ అని మొట్టమొదటి రోజు చెప్పుకుంటా వస్తాను. దాంట్లో అధికారులు ఎవరైనా అవినీతికి పాల్పడితే ఖచ్చితంగా వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవాల్సిందే. ఈ ఎవరైతే కమిషన్ నిన్న ఒకరు మళ్ళీ అవినీతి శాఖ దొరకడం జరిగింది. ఎక్కువ ఆస్తులు జమ కట్టుకోవడం, వాళ్ళ మార్కెట్ వాల్యూ 100 కోట్ల పైన పేపర్లు రావడం జరిగింది. తప్పకుండా వారిపైన చర్య తీసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. కమిషన్ మేము కోరేది ఏంటంటే ఎవరైతే ఎవరి దగ్గర అయితే వాంగ్మూలం సేకరించిందో దాని ఎలాంటి ట్యాంపరింగ్ లేకుండా యథావిధిగా కమిషన్ ప్రభుత్వం దృష్టి తీసుకోవాలని నిజాలు తేలితెల్లంగా మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది తెలంగాణ రైతాంగానికి వెన్నపూస లాంటిది. ఈ యొక్క ప్రాజెక్టు పూర్తి అయిపోతే లక్షలాది ఎకరాలకు నీరంది, సాగునీరంది, లక్షలాది ఎకరాలు బీడున్న పొలాలు సస్యశామలమై రైతుల యొక్క జీవన విధానం బాగుపడతాయని కేసీఆర్ గారు పెద్ద ఉద్దేశంతో ప్రాజెక్టు నిర్వహించడం జరిగింది. దాంట్లో కొన్ని చిన్న చిన్న పొరపాటు జరుగుతుండొచ్చు. అందులో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని మనం చెప్పకుండా తప్పకుండా ప్రభుత్వంలో బాధ్యత వహించాల్సి వస్తుంది. కానీ ఎవరైతే అవినీతి అధికారులు ఉన్నారో వాళ్లకు టిఆర్ఎస్ పార్టీ కానీ ఆ గతంలో ప్రభుత్వం కేసీఆర్ గారి సర్కారు కానీ ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే అధికారులు ప్రభుత్వానికి తెలియకుండా తప్పు చేసి ఉండొచ్చు, వారిపైన ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిందే. ఇటువంటి అధికారులు ఉపేక్షించండి అని చెప్పి నేను కూడా క్లియర్ కట్ గా చెప్తాను ప్రభుత్వానికి. రైట్. అంటే ఈ నేపథ్యంలోనే అంటే మీరు అన్నట్లు చాలా చాలా క్లియర్ కట్గా బాధ్యతాయుతంగా ఒక రకంగా మాట్లాడారు. అంటే అవినీతి మా ప్రభుత్వంలో జరగలేదు అని చెప్పకుండా అవినీతి జరిగింది, దానికి బాధ్యత శిక్షించాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో క్లియర్ కట్గా మీరు చెప్తున్నటువంటి వ్యాఖ్యలకి విరుద్ధంగా ఉన్నాయి. ఎక్కడ అవినీతి జరగలేదు, కావాలనే అక్కడ రాద్ధాంతం చేసే ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇందులో కేటీఆర్ గారు చెప్పిన వాక్యాన్ని మనం గమనంలోకి తీసుకుంటే అవినీతి జరగలేదంటే ప్రభుత్వం అవినీతి చేయలేదు. ఇందులో మనం కేటీఆర్ గారు చెప్పిన ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ఎక్కడ కూడా అవినీతి చేయలేదు, కేవలం అక్కడ ఉన్న డ్యూటీలో ఉన్నటువంటి అధికారులు మాత్రం అవినీతి చేసినని చెప్తా ఉన్నారు. అది గమనించుకోవాలి మనం. దీన్ని వక్రీకరించి మాట్లాడడం సరికాదు. ప్రాజెక్టు ఎలాంటి అవకతవకలు కానీ అవినీతిగా జరగలేదు. కేసీఆర్ గారు ఈ యొక్క కళల ప్రాజెక్టు గా నిర్మాణం చేపట్టిండ్రు. దీనికి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం అందరం కూడా ఆమోదం తీసుకొని అందరి యొక్క ఆమోదంతో ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభం చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు ఈ ప్రాజెక్టు కుంగిపోవడం, 2-3 దగ్గర ఆ పిల్లర్స్ ఇబ్బంది పడడం, మనం రైతాంగానికి సరైన సమయంలో నీళ్ళు రాకపోవడం, దురదృష్టవశాత్తు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం, వాళ్ళు దీన్ని చిలువలు పలువలుగా చేసి పెద్ద ఎత్తున చూపించి దాన్ని రిపేర్ చేయకుండా 2 సంవత్సరాలు కాలయాపన చేయడం, ఇదంతా తెలంగాణ ప్రాంతాన్ని బట్ట దుర్గతిగా మనం భావించవచ్చు. తప్పకుండా ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఈ గడిచిన ప్రభుత్వం పైన కేసీఆర్ గారి పైన నిందలు చేయకుండా దాని వెంబడే రిపేర్ ఎట్లా చేయాలి, దీన్ని ఎట్లా బాగా చేయాలి, మళ్ళీ దీన్ని మనగడలోకి తీసుకొచ్చి తెలంగాణ రైతాంగానికి నీరు ఎట్లా అందియాలనే ఉద్దేశం మాత్రం ఏమాత్రం కనిపించట్లేదు. కేవలం కాలయాపన చేస్తూ ప్రజల యొక్క దృష్టి మరల్సు కేసీఆర్ గారిని తీసుకొచ్చినాం, బోర్డులు నిలబెట్టినాం, ఇక దోషిగా తేలబోతున్నాడు అని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాం తప్పితే మరి ఇక్కడ నష్టం దీని వల్ల జరిగింది, ఈ యొక్క ఇసుక వల్ల జరిగింది, లేకపోతే నీళ్లు ఎక్కువ ఫ్లో రావడం వల్ల ఇన్పుట్ ఎక్కువ రావడం, ఇన్ఫ్లో ఎక్కువ రావడం వల్ల జరిగింది, లేకపోతే కింద బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి, దీని ద్వారా జరిగింది కాబట్టి దీన్ని మేము సరిదిద్దుతున్నాం. గతంలో పొరపాటు జరిగింది, అధికారులను సస్పెండ్ చేస్తున్నాం, ఎలాంటి కంపెనీ ద్వారా రికవరీ కొడుతున్నాం. ఇవన్నీ ఏమి లేకుండా కేవలం కేసీఆర్ గారు అవినీతి, కాళేశ్వరం కాదు ఇది కూలేశ్వరం అని సినిమాటిక్ డైలాగ్ తప్పితే వాళ్ళు చేసింది ఏం లేదు. కేవలం రేవంత్ రెడ్డి సర్కారు ప్రజల యొక్క దృష్టి మరల్చే ప్రయత్నం తప్పితే ఇందులో ఎలాంటి పని లేదు వాళ్ళు. రైట్. పాపిరెడ్డి గారు, ఇంకొక అంశం ప్రధానంగా అంటే ఇక్కడ ఏదైతే కమిషన్ విచారణ జస్టిస్ పిసి ఘోష్, పినాకి ఘోష్కి సంబంధించినటువంటి కమిషన్ ఏదైతే ఉందో సో సరైన రీతిలో చేస్తుంది. ఎందుకంటే అప్పటి ప్రణాళిక సంఘంలో ఉప ప్రణాళిక సంఘం ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావుని పిలవకపోవడం కూడా కొంత విమర్శలు చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ కూడా. సో అంటే ఎందుకు తుమ్మలని విచారించలేదు, ఆయనే స్వయంగా ఎక్కడ
క్యాబినెట్ భేటీ జరగలేదు, అక్కడ ఆమోదం తెలపకుండానే దానికి ముందు అనుమతులు ఇచ్చారన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. అప్పుడు మాట్లాడినటువంటి వ్యక్తి ఇప్పుడు సాక్ష్యాలు ఉన్నాయని చెప్పినా కూడా ఎందుకు ఎంతవరకు రావట్లేదు, ఎందుకు కమిషన్ పిలలేదు అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఇక్కడ కమిషన్ యొక్క పొరపాట లేకపోతే కమిషన్ వెళ్తున్న రూట్ సరైంది అంటారా? ఇప్పుడు రాజశేఖర్ గారు ఇప్పుడు పిలిచిన ఈ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, హరీష్ రావు గారు, ఈటల రాజేందర్ గారు, అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్, వీళ్ళు ఈ ప్రాజెక్టుకు ప్రత్యక్షంగా సంబంధం ఉన్న వాళ్ళు. ఎట్లా సంబంధం ఉన్న వాళ్ళు అంటే, ఈ ప్రాజెక్టు కట్టినప్పుడు ఇరిగేషన్ మినిస్టరు హరీష్ రావు గారు, అవును, కాబట్టి ఆయనకు సంబంధించారు. ఆయన వచ్చి ఆయన చెప్పదలుచుకుని చెప్పింది. రెండవది ఈటల రాజేందర్ గారిని ఎందుకు పిలిచారు అంటే, ఈటల రాజేందర్ గారు ఫైనాన్స్ మినిస్టర్, బిల్స్ పేమెంట్స్ అన్ని కూడా ఆయన మినిస్టర్ ద్వారా వినే కాబట్టి ఆయన పిలిచారు. ఇవి అన్నిటికీ ప్రభుత్వానికి ఓవరాల్ గా బాధ్యత వహించేది ముఖ్యమంత్రి నోటీస్ ఇచ్చారు. అంటే ముగ్గురు నోటీస్ ఇచ్చారు, కానీ తుమ్మల నాగేశ్వరరావు కానీ మిగతా మంత్రులు ప్రత్యేక అంటే కేబినెట్ నిర్ణయం అంటే మంత్రులందరికీ సంబంధం. అప్పుడు అందరు మంత్రులు కూడా అది సమిష్టి నిర్ణయం కాబట్టి అప్పుడు కేబినెట్ ఎంతమంది మంత్రులు ఉంటే అంతమంది కూడా దీనికి బాధ్యత ఉంటుంది. అయితే ఒకటేంటంటే కమిషన్ వాళ్ళు ఏమవుతుందంటే దీనికి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రత్యేకంగా సంబంధం ఉన్న వాళ్ళను వాళ్ళు పిలిచారు. భవిష్యత్తులో నేను అనుకుంటా మళ్ళీ అవసరం అనుకుంటే తిమ్మలాగేశ్వరం పిలుస్తారు, అవసరం అనుకుంటే మళ్ళీ హరీష్ రావు గారిని అంటే గడువు కూడా 31 వరకే ఉంది, జూలై 37 వరకే గడువు అవుతుంది దాదాపుగా. రాజశేఖర్ గారు 31 అనేది ఏదో ఎలక్షన్ డేట్ మనం పోయి ఓటేషన్ కాదు ఇది. అంటే ఎక్కడ కమిషన్ అంటే నేను అనేది ఏంటంటే ప్రధానంగా కమిషన్ ఎక్కడ కూడా ఫైనల్కి వచ్చింది అంటే వార్తలు కూడా మనకు అలాగే అందుతున్నాయి. ఆయన ఏది రామప్ప దేవాలయంలో సందర్శించిన వార్తలు అంతా ఇప్పుడు వార్తలు మనం ఎప్పుడు సీరియస్ తీసుకోవాలి. ఇప్పుడు కమిషన్ చైర్మన్ ఏమైనా మాట్లాడిందా, మేము 31 జూలై లోపల మేము రిపోర్ట్ ఇవ్వాలి, లేకపోతే వాళ్ళ కింద ఉన్న ఆఫీసర్స్ కానీ సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఒక మాట్లాడ ఈవెన్ గవర్నమెంట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మాట్లాడినా కూడా నమ్మడానికి వీల్లేదు. కమిషన్ లో మాట్లాడే కమిషన్ యొక్క చైర్మన్ కానీ అందులో బాధ్యులు కానీ ఇవ్వాలని ఇంతవరకు ఏం మాట్లాడలేదు వాళ్ళు. మేము 31కి ఇవ్వాలని ఈ వీళ్ళేదో రకరకాలుగా మాట్లాడి ఇంకా ఏదో చేయడం తప్ప. కమిషన్ ఒకవేళ ఆ ఎంక్వైరీ పూర్తి కాకపోతే కమిషన్ మళ్ళీ ప్రభుత్వం ఎట్లా తప్పకుండా ఎక్స్టెండ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ కమిషన్ మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాతనే కమిషన్ రిపోర్ట్ కూడా గవర్నమెంట్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాతనే ఎవరు తప్పులు ఎంత జరిగినాయి, ఏం జరిగినాయి అనేది తెలుస్తుంది. కాబట్టి ఆ కమిషన్ అన్నది అది జూలై 31 లోపల అయిపోతుంది. కాకపోతే మళ్ళీ అవుతుంది. అది పెద్ద విషయం, దాని మీద టెక్నికాలిటీ మాట్లాడడానికి అవకాశం లేదు. అది దాని పెద్ద ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు. కానీ ఒకటి ఏంటంటే కమిషన్ కు సంతృప్తికరంగా సమాధానం రావాలి. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కూడా వాళ్ళ వాదనలు ఇప్పించారు. ఈ వాదనలు ఎంతవరకు కరెక్ట్ ఉన్నాయి, సమంజసంగా ఉన్నాయి, అంతకుముందు రికార్డ్స్ తో సక్రమంగా ఉన్నాయా, అంతకుముందు ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉన్నా అప్పుడు రిపోర్ట్స్, ఇప్పుడు వీళ్ళు చెప్తున్న రిపోర్ట్స్ అంటే మళ్ళీ మాజీ ముఖ్యమంత్రిగా కానీ, మాజీ ఇరిగేషన్ మినిస్టర్ గా కానీ, ఫైనాన్స్ మినిస్టర్ గా చెప్తున్న వాళ్ళకు ఏమన్నా విరుద్ధంగా ఉన్నదా, పోలీసు ఇవన్నీ కూడా చూసుకుంటారు. కాబట్టి ఇవన్నీ తర్వాత కమిషన్ రిపోర్ట్ రాయడం అంటే అది చాలా కరెక్ట్గానే రాయాల్సి ఉంటుంది. మేము కమిషన్ రిపోర్ట్ అంత ఈజీగా రాయారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే వాస్తవాలు ఏం జరిగింది, వాస్తవం ఏంటంటే ప్రాజెక్టు పొంగింది, ప్రాజెక్టు అది ఏ విధంగా రిపేర్ అవుతుందని ఇప్పటి వరకు కూడా మళ్ళీ చెప్తాను. ఇప్పటి వరకు కూడా ఏ ఎక్స్పర్ట్ కూడా ధైర్యంగా ఖచ్చితంగా గిట్లా చేయండి, గిట్ల మామూలుగా మన టీవీలలో కూర్చొని మాట్లాడడం, రాజకీయ నాయకులు స్టేట్మెంట్ ఇవ్వడం, ఒక జాతీయ కానీ అంతర్జాతీయ ఈ వాటర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎక్కువ దాని ఇంతవరకు కూడా ఒక సమగ్రమైన ఈ విధంగా చేస్తే బాగుంటుంది. ఇంతవరకు ఎవరు చూసింది వాళ్ళు చెప్తారు. ఈవెన్ నేషనల్ డ్యామ్ అథారిటీ వాళ్ళు కూడా కంప్లీట్ గా రిపోర్ట్ ఏం చేయలేదు, ఏం చేయాలనేది చూద్దామన్నది. అంటే ఈ కమిషన్ ఉన్నది కాబట్టి కమిషన్ బహుశా రేపు రిపోర్ట్ ఫైనల్ ఇచ్చినప్పుడు ఇవన్నీ కూడా తీసుకొని అది డ్యామ్ ఎట్లా రిపేర్ చేయాలని కూడా వాళ్ళు ఇవ్వచ్చు. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ రాజశేఖర్ గారు సంబంధించిన టీఆర్ఎస్ అనుకున్నా కూడా కాంగ్రెస్ ఎందుకు దీన్ని అది చేయలేదంటే దానికి 2 కారణాలు. ఒకటి ఏంటంటే అంటే ఇంకొకటి బీఆర్ఎస్ పార్టీ చాలా విమర్శలు చేసింది. అంటే మన కేటీఆర్ కూడా ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీకి సంబంధించి కేంద్ర నిఘా సంస్థలు లేకపోతే ఆ సంస్థలు ఏవైతే ఉన్నాయో, సో ఎక్కడ కూడా మొన్న జరిగినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి ఎక్కడ వచ్చినటువంటి సందర్భాలు లేవు. మన ఎస్ఎల్డీసీకి సంబంధించినటువంటి కానీ లేకపోతే ప్రాజెక్టులో ఎక్కడ అవినీతి జరిగి రావట్లేదు, కానీ ఇక్కడ మాత్రం వెంటనే వచ్చారని విమర్శలు చేస్తారు. రాజశేఖర్ గారు ఇప్పుడు ఇదే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళనే వీళ్ళు రానియలేదు.
వీళ్ళే తయారు చేసుకున్నారు, ఎవరిని అడగలేదు. అటు సెంట్రల్ గవర్నమెంట్ అంటే అడగలేదు. ఎస్ఎల్బిసి టన్నెలకు సంబంధించి కూడా ప్రశ్నించారు కేటీఆర్. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని అడిగినరా ఎట్లా కట్టాలి డ్యాము, ఏం జరిగింది, ఎక్స్పర్టైజ్ తీసుకున్నారా? జాతీయ ప్రాజెక్టుగా చేయమని ఎందుకు అడగలేదు వీళ్ళు? అదే పోలవరం జాతీయ ప్రాజెక్టు అడిగితే వీళ్ళు ఎందుకు అడగలేదు? ప్రతి ప్రశ్నకు మళ్ళా ప్రశ్న వస్తుంది. కేటీఆర్ ఏమన్నాడు? కేటీఆర్ చెప్పేది ఏదో అదేదో సర్వ సత్యము నిజమని కాదు, రాజకీయంగా చాలా మాట్లాడుతుంటారు. ఎదురుదాడి ఇప్పుడు ఇవాళ రాజకీయ నాయకులకు ఉన్నది ఏంటంటే విషయాలు చెప్పకుండా ఎదురుదాడి చేయడం అనేది అందరికి ఇప్పుడు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి అదే పనిచేస్తుంటారు. ఇప్పుడు సమస్య ఏంటంటే ఇక్కడ ఈ ప్రాజెక్టును ఎట్లా మళ్ళీ రివైవ్ చేయాలి? రివైవ్ చేసేటప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కు రెండు విధాలుగా వాళ్ళకు ఉన్నది. ఒకటి ఏంటంటే ఈ ప్రాజెక్టును ఎంత దూరం పోతే అంత దూరం రాజకీయం చేసి టీఆర్ఎస్ ఎప్పుడు కూడా ఇబ్బందులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే దానికి ఒకవేళ ఏదైనా చిన్న మామూలు రిపేర్ చేసి ఒకవేళ నీళ్ళు ఆపితే ప్రాజెక్ట్ ఏమన్నా ఇంకా ప్రాజెక్ట్ ఎక్కువ నష్టం జరిగితే ఆ బ్లేమ్ అంటే దాని జరిగే నష్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వస్తుంది అనేది మేము మాట్లాడినాం. మేము కూడా కాంగ్రెస్ మినిస్టర్తో కూడా మాట్లాడినాం. మీరు చేసి ఆపొచ్చు కదంటే అది ఏమన్నా ఆగకపోతే ఇంకా దానికి ఎక్కువ నష్టం జరిగితే ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం టక్కడక చేసింది, ఇంకా నష్టమైంది అంటారన్నది ఆ భయం ఒకటి ఉన్నది. అదో నిజమైన భయం. రెండోది ఏమో దీన్ని లీడ్ చేసి కాంగ్రెస్ ఒక రాజకీయ లబ్ధి పొందాలి, ప్రభుత్వ లబ్ధి పొందాలంటే టీఆర్ఎస్ ను విరుపున పెట్టాలి, టీఆర్ఎస్ ను బ్లేమ్ చేయాలి. రాజకీయంగా ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడు అంతకుముందు కేసీఆర్ కేంద్ర గవర్నమెంట్ చేశాడు, ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ లో జరిగిన వాటిని వీళ్ళు చేస్తారు. రేపు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఓడిపోయి ఒకవేళ టీఆర్ఎస్ గెలిచినారు, టీఆర్ఎస్ కూడా ఈ 5 ఏళ్ల పరిపాలన కాంగ్రెస్ చేస్తే మళ్ళీ వాళ్ళకి అదే చేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయంగా జరుగుతూనే ఉంటాయి. కానీ రాజకీయంగా జరిగినప్పటికీ కూడా వాస్తవంగా పెద్ద ప్రాజెక్టు ఒకటి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున 1,00,00,000 కోట్ల 5 కోట్ల అట్టా ఇటో 1,00,00,000 కోట్ల రూపాయలు పెట్టిన ప్రాజెక్టు ఈ విధంగా 3-4 ఏళ్ళకి అది నష్టాలు పాలు కావడం, పనిచేయకపోవడం దాన్ని మీద దృష్టి పెట్టి కమిషన్ ఒకటేంటంటే కమిషన్ ఎంత తొందరగా ప్రభుత్వానికి రికమెండ్ చేసి ఈ ప్రాజెక్ట్ ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరించుకునే అవకాశం దానిలో కూడా ఎక్స్పర్ట్స్ వాళ్ళు చెప్తారు కాబట్టి అదంతా కూడా ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా ఒకటి రామ్మోహన్ గారు అంటే కేటీఆర్ గారు మాట్లాడుతూ ఏది ఈ కార్ రేసుకి సంబంధించి కూడా ఏసీబీకి సంబంధించి ఆయనకు కూడా నోటీసులు వచ్చాయి. సో ఇక్కడ ముఖ్యమంత్రిని సవాల్ చేస్తూ లైవ్ ఇద్దాం ఏదైతే అక్కడ విచారణ జరుగుతుందో అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అంటే ఒకవైపు అధికారులు గతంలో జరిగినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు చాలా కీలకమైన ప్రాజెక్టు మీరు చెప్తున్నట్టు, సో అలాంటి ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఏసీబీ దాడులు చేస్తూ ఉంటే ఈ కార్ రేసులో కూడా ఆయన ఒక రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ కార్ రేస్ కు దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఈ కార్ రేస్ కూడా మనం ప్రభుత్వం అంటే ఏసీబీ విచారణ జరుగుతుంది. అంటే ఈ క్రమంలోనే ఏసీబీ మీకు తెలిసే ఉంటుంది నోటీసులు ఇచ్చింది, ఆయన విచారణకు హాజరవుతానని చెప్పారు. సో అలా చేస్తూనే ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడం, ప్రతిదీ కేటీఆర్ రాజకీయంగా మాట్లాడుతున్నారు అన్నటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇందులో కేవలం మనం అదే చెప్తున్నాం, పరిపాలన కాడి వదిలేసి గతంలో జరిగింది ఇది జరిగింది ఈ కార్ రేసు విచారణ జరిగింది అంటే కేటీఆర్ గారు క్లియర్ గా చెప్పడం ఒక మంత్రిగా విచక్షణాధికారంతో నేను డబ్బులు చెల్లించామని చెప్పినాను, అందరూ తెలిసే జరిగింది అన్నారు. ఆ డబ్బులు కూడా విదేశీ సంస్థకు చెల్లించి ఆ విషయం బహిరంగంగా పత్రికాముఖంగా చెప్పడం జరిగింది. అందులో దాచిపెట్టిన విషయం ఏంటంటే ఎందుకు ఇప్పుడు ఆ డబ్బులు ఏదైతే ప్రైవేట్ వ్యక్తులకు కానీ ఇంకెవరికన్నా సంబంధం లేని సంస్థకు కానీ చెల్లించుంటే అవినీతి జరిగింది అనుకోవచ్చు. మనం ఏదైతే సంస్థ విదేశీ సంస్థ ఉందో దానికి చెల్లించిన కేటీఆర్ గారు బహిరంగంగా అందరంగా చెప్పడం జరిగింది. మేము మా విచక్షణతో ఒక మంత్రిగా డబ్బులు చెల్లించామని చెప్పి అధికారులు చెల్లించారని క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇక అందులో రేవంత్ రెడ్డి గారు కోడిగుడికి ఈకలకి పని పెట్టుకుంటే దానికి ఎవరైనా చేయలేరు కదా. రైట్ అంటే ఇప్పుడు విచారణ ఏదైతే జరుగుతుందో కాళేశ్వర కమిషన్కి సంబంధించి రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఒకవేళ అధికారులకు సంబంధించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటే, ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఒక అంశం వినిపిస్తుంది, ఎప్పుడు ఏ తప్పు జరిగినా ఏ ప్రాజెక్టులో ఖచ్చితంగా అధికారులపైనే నెపం ఉంటుంది తప్ప రాజకీయ నాయకులకు ఎటువంటి సంబంధం లేదు అంటారు. కానీ చాలా వరకు విచారణలో అక్కడ ముఖ్యమంత్రి పేరు లేకపోతే హరీష్ రావు పేరు చెప్పారన్నటువంటి వార్తలు వినిపించాయి. ఇందులో ఒకటి మనం గమనించాలి, మంత్రివర్గం కానీ రాజకీయ నాయకులు కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ విధానపరమైన నిర్ణయాలు తీసుకొని అది పూర్తిగా ప్రభుత్వ అధికారులకు అప్పగింపబడుతుంది.
అధికారులు ఎవరైతే ఉన్నత స్థాయి అధికారులు వచ్చి కింది నుంచి మండల స్థాయి అధికారుల నుంచి రాష్ట్ర స్థాయి వరకు చీఫ్ ఇంజనీర్ వరకు కూడా వాళ్ళే సమన్వయం చేసుకొని అధికారులు ఎవరెవరు బాధ్యత ఏముంటారని వివిధ కానీ ఒకటి రామ్మోహన్ గారు, అంటే మీకు అప్పుడున్నటువంటి మీ ప్రభుత్వంలో భాగస్వామ్యం తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు చాలా కీలకంగా కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా కేబినెట్ ఆమోదం పొందకుండానే, కేబినెట్ లో డిస్కషన్ జరగకుండానే ఆమోదం పొందింది అంటున్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు అట్లే మాట్లాడతారు, రాజకీయ ఆరోపణ అది. ఆయన దగ్గర ఆధారం ఉంటే పోయి కమిషన్ ముందు హాజరై ఆ పేపర్ సబ్మిట్ చేయాలి కదా. ఉన్నాయని చెప్తున్నారు, ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. మాట్లాడితే ఎట్లా? రైట్, ఆధారాలు ఉన్నాయని కూడా చెప్పారు తుమ్మల నాగేశ్వరరావు. ఒక్క నిమిషం, తుమ్మల నాగేశ్వరరావు గారు ఏది ఏమైనా విచారణ కమిషన్ ప్రారంభమైన నుంచి రేపు జూలై 31 వరకు గడువు ముగడానికి సమయం దగ్గర అయిపోయింది. ఆయన ఇంకా ఇంటి దగ్గరనే కూర్చొని ఖమ్మంలో కూర్చొని నేను నా దగ్గర అది ఉంది, నా దగ్గర పేపర్ ఉంది, ఇది ఏం జరగలేదు, అంతా ఒట్టిది అని మాట్లాడితే తప్పు. ఇది వారు ఏమన్నా వారి దగ్గర సరైన ఆధారం ఉంటే విచారణ కమిషన్ ముందు హాజరయ్యి సమయం తీసుకొని వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని పోయి వాళ్ళకి అదే చెప్పాలి. అంతేగాని ఇంటి దగ్గర కూర్చొని రాజకీయ ఆరోపణ చేసి, ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు వేరే పార్టీలో ఉన్నారు, వాళ్ళు సీనియర్ నాయకులు, ఆర్థిక శాఖ మంత్రి, వాళ్ళు చెప్పిన క్లియర్ గా కేసీఆర్ గారు అత్యంత మేధావి, అందరూ చెప్పేసి దీంట్లో పొరపాటు జరగలేదు, ఇది అందరి ఆమోదంతోనే జరిగిన ప్రక్రియ క్లియర్ గా వాళ్ళు చెప్పడం జరిగింది. హరీష్ రావు గారు చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. ఇక తుమ్మల గారి ఎవరు పట్టించుకుంటారండి ఇక్కడ? రైట్ రైట్ పాపిరెడ్డి గారు, ఒకటి అంటే కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరిపై చర్యలు తీసుకుంటారనేది ఒక ప్రశ్నగా మారింది. అంటే ఇక్కడ భాగస్వాములు చేయాల్సి వస్తే కనుక ప్రభుత్వం నుంచి ఆ ఇంజనీరింగ్ అధికారులు, లేకపోతే ఆ సంస్థలో భాగమైనటువంటి ఎల్ఎన్టీ సంస్థ నిర్మితం చేసింది. సో ఇవన్నీ కూడా వీళ్ళని కూడా భాగస్వాములు చేయాలన్నటువంటి విమర్శలు వస్తున్నాయి. ఇంత డబ్బు వృధాగా పోతే, ఇంత అవినీతిలో ఇప్పుడు బయటపడుతుంటే ఇది ప్రజల సొమ్మే, మన ట్యాక్సుల ద్వారా వెళ్ళినటువంటి మన సొమ్మే నిరుపయోగంగా ఉందన్నటువంటి బాధ ఖచ్చితంగా సామాన్య సగటు ఒక ఓటర్లో ఉంటుంది. సో దీనికి సంబంధించి ఒక సరైనటువంటి కంక్లూజన్ ఇవ్వాలంటే రిపోర్ట్ ఎలా రావాల్సిన అవసరం ఉందంటారు? ఇప్పుడు రిపోర్టు వాస్తవాలను సమగ్రంగా పరిశీలించాలి. దీనిలో 3-4 విషయాలు ఉంటాయి. టెక్నికాలిటీస్ సరిగ్గా ఫాలో అయ్యిందా, పరిపాలన విధమైన ఈ అంశాలు ఏమైనా తప్పిదాలు జరిగినాయా, తర్వాత రాజకీయ నిర్ణయాలు జరిగినాయా, తర్వాత ఈ ఫైనాన్షియల్ అంటే ఆర్థిక పరమైన లావాదేవీలలో ఇప్పటికి కూడా ఈ ప్రాజెక్ట్ ప్రధానంగా ఆరోపణ వాళ్ళు ఇంకొక టీఎంసీ వాటర్ అదనంగా ఎత్తిపోతామన్న దాంట్లో సెకండ్ అంటే మళ్ళీ ప్రాజెక్ట్ వ్యయం 60,000 కోట్ల వెళ్ళి దాదాపుగా పెరుగుడ పోయింది. ఇప్పటి వరకు కూడా ప్రజా పెట్టలేదు, ప్రజా అంటే పబ్లిక్ డొమైన్ ఇంతవరకు కూడా పెట్టలేదు. అప్పుడు ఆయన ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెట్టలేదు, ఇప్పుడు మరి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా పెట్టాలి. అయితే ఏంటంటే దీని తర్వాతనే ఎక్కువ వ్యయము ఇక్కడ లావాదేవీలు బాగా జరిగినాయి, పెద్ద రాజకీయ అవినీతి జరిగింది, విధమైన అవినీతి జరిగింది. ఈ దీంట్లో కూడా అంటే కింద పనిచేస్తున్న ఇంజనీర్స్ కానీ మిగతా వాళ్ళు కూడా వస్తున్నది. కాబట్టి ఈ ఆరోపణలలో వాస్తవం ఉన్నదా లేదా, ఉంటే కమిషన్ కొద్దిగా వ్యయ ప్రయాసాలు కొని రికార్డ్స్ తెప్పించుకొని వాళ్ళ కింద ఉన్న ఆ సిబ్బంది ద్వారా అంటే గతంలో పాపిరెడ్డి గారు, అంటే మీలాంటి వారు గతంలో ఒకవేళ ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణం చేపట్టాలి, దాని బాధ్యత వహించాలంటే నిర్మాణ సంస్థ ఎల్ఎన్డి పైనే ప్రధానంగా భారం ఉంటుంది, అక్కడ చెల్లించాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం ఉండదని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం లేకపోతే కొంతమంది చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో అలాంటి భారం నిర్మాణ సంస్థపై ఇవ్వాల్సిన అవసరం ఉందంటారా? అదే చెప్తారు. ఇప్పుడు ఎల్ఎన్డి వాళ్ళు ఈ ప్రాజెక్ట్ కట్టారు, కట్టడంలో వాళ్ళకు టెక్నిక్ ఇప్పుడు ఇదేది కట్టేటప్పుడు ప్రభుత్వ నిఘా వ్యవస్థ కూడా ఉంటది. తెలంగాణ ప్రభుత్వం యొక్క ఏ కాంట్రాక్ట్ పెట్టినా కూడా ఏముండదు. అక్కడ మన ఇంజనీర్స్ ఉంటారు, మన గవర్నమెంట్ తరఫున సిబ్బంది ఉంటుంది, నైపుణ్యంతో కడుతున్నారా లేదా, క్వాలిటీ కన్స్ట్రక్షన్ అంటే నైపుణ్యం లేకుండా ఏది నాశనకంగా కడుతున్నారు, ఇవన్నీ చెక్ చేయడానికి పెద్ద వ్యవస్థ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు దొరికిన వాళ్ళు అక్కడ దాంట్లో దొరికినట్టే. ఇప్పుడు ఈ ఇంజనీర్స్ కానీ బిల్ పాస్ చేసిన వాళ్ళు ఇప్పుడు దొరికిన 350 కోట్లు 400 కదా. కాబట్టి ఒకటి ఏంటంటే ప్రభుత్వ యొక్క యాజమాన్య పర్యవేక్షణ ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఎల్ఎన్టీ సరి కట్టకపోయిందంటే అది ప్రభుత్వ వైఫల్యం కిందకి వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ బాధ్యత, ఎందుకంటే ప్రభుత్వం అంత పెద్ద ఎల్ఎన్టీ వాళ్ళకి సొమ్ము చెల్లిస్తుంది. కాబట్టి
ఆ సొమ్ము చెల్లించేటప్పుడు ఆ సొమ్ము ఆ చెల్లించే వర్త్ ప్రకారం వరకు కడుతున్నారు. ఒకవేళ ఇప్పుడు ఏమంటున్నారు ఎల్ఎన్టీ వాళ్ళు ఏమంటున్నారు, మా ముఖ్యమంత్రి గారు ఒత్తిడి పెట్టారు, సమయం ఇవ్వలేదు. వాళ్ళు ఎల్ఎన్టీ వాళ్ళ వర్షం చెప్తారు, ఆ వర్షం కాదు. మాకు సరైన సమయం ఇవ్వలేదు, ప్రాజెక్ట్ ఒక డెడ్ లైన్ పెట్టి ఈ టైంలో చేయాలని మా అధికారులు కూడా ఒత్తిడి తీసుకొచ్చారు. ఒక మాట అంటున్నారు. కానీ ఇవన్నీ కూడా ఏమైందంటే రేపు కమిషన్ సమగ్రంగా విచారించిన తర్వాత ఇలా ఎల్ఎన్టీ భాగస్వామ్యం ఎంత ఉన్నది, ముఖ్యమంత్రి గారు చాలా సార్లు ఆయన క్లెయిమ్ చేసుకుంటారు. ప్రత్యేకంగా మేము కూడా మా ముందర కూడా చాలా సార్లు అన్నాడు ఆయన, నేనే దీని రూపకల్పన చేసిన, మొత్తం అంతా కూడా చేసిన, నేనే ఆఖరికి నేనే గుర్తు చేసుకుని కట్టినాన్ని కూడా ఆయన ఆ మీడియాలలో ఎక్కడ చూసినా కనబడుతుంది, పేపర్ కనబడుతుంది, ఆయన చెప్పిండు. కాబట్టి ఇప్పుడు ఆయన యొక్క నైతిక బాధ్యత ఏంటిది, ఒక ముఖ్యమంత్రిగా ఇంత పెద్ద ఇతర ప్రాజెక్టు అప్పుడు ఉన్న ముఖ్యమంత్రిగా నేను ఇంత అంటే గత అని చెప్పలేము, ఎందుకంటే విచారణ జరుగుతుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంతవరకు బాధ్యత ఉందంటారు? ఎందుకంటే నిరుపయోగంగా ఒక ప్రాజెక్టు పోవటం, లేకపోతే ప్రాజెక్టుపై పెట్టడం వ్యయము అక్కడ వృధాగా పోవాల్సిన అవసరం లేకుండా దానికి ఎలాగా మళ్ళీ ఉపయోగకరమైనటువంటి రీతిలో మార్చాలి. అదే ఇప్పుడు రాజశేఖర్ గారిని ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తే, ఇప్పుడు ఒకటేంటంటే దీన్ని మళ్ళీ టచ్ చేయాలంటే అది ఏ లెవెల్లో అది మళ్ళీ చెప్తాను, ఇప్పటి వరకు ఐలాండ్ టుడే 23లో కూలిపోతే ఇది 25, ఇప్పటి వరకు కూడా దాని రిపేర్ కోసం ఏం చేయాలి? ఎందుకంటే పెద్ద ప్రాజెక్ట్, నదుల మీద కాదు, గోదావరి చాలా పెద్దది. ఆ కాళేశ్వరం ఇప్పుడు ఏదైతే మేడిగడ్డలో విపరీతమైన వర్షాకాలం విపరీతమైన వాటర్ పోతుంటది, అక్కడ ఆ ప్రాజెక్ట్ గుంజున్నది. దాన్ని ఏం చేయాలంటే టెక్నికాలిటీ కూడా నాకు ఇప్పటి వరకు అయితే ఎవరు దీనికి 100 ఇట్లా చేయండి, ఇట్లా చేస్తే బాగుందని చెప్పిన వాళ్ళే తెలియదు. అంటే ఫైనల్ గా పాపిరెడ్డి గారు, అంటే మీకు ఉన్నటువంటి సుదీర్ఘ అనుభవం, మీరు సేకరించినటువంటి సమాచారం ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టు ముందు నుంచి మీకు దానికి ఉన్నటువంటి వివరాలన్నీ తెలుసు కాబట్టి ప్రస్తుతం ఒకవేళ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం లేకపోతే కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఒక నిర్ణయం తీసుకోవాలంటే కనుక ఎలాగ వెళ్ళాల్సిన అవసరం ఉంది? ఫైనల్గా ఏమంటారో కంక్లూడ్ చేయండి. ఇప్పుడు దీనికి ఏంటంటే ఒకవేళ కమిషన్ రిపోర్ట్ ఇచ్చి ఈ ప్రకారం చేయమంటే అప్పుడు ప్రభుత్వాలు చేయడానికి అవకాశం. ఎందుకంటే అప్పుడు ఏమైతే కమిషన్ రిపోర్ట్ ప్రకారం మేము చేసినాము, మా బాధ్యత ఇంతవరకు ఉంటుంది చెప్పడానికి కాంగ్రెస్ కు అధికారం. ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన, ఒకవేళ ప్రాజెక్టు ఏమైనా రిపేర్ చేసి మళ్ళీ నీళ్ళు ఆపితే, ఒకవేళ మళ్ళీ ఆ ప్రాజెక్టు అక్కడనే కాకుండా మిగతా దగ్గర కూడా ఎక్కడ దెబ్బతింటే ఇది అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం తొందరపడి చేశారు, లేకపోతే వీళ్ళు సరిగ్గా దాన్ని మొత్తం అది చేయకూడదు చేసిందనే ఒక అపవాదం వస్తుంది. అప్పుడు రామ్మోహన్ గారే ఎగురుతాంటాడు, అప్పుడు డామ్ డూమ్ అని టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎగురుతాంటారు. కాబట్టి ఆ రిస్క్ తీసుకోవడానికి కాంగ్రెస్ వాళ్ళు సిద్ధంగా లేరు. అది ఇంకొక ఒకటేంటంటే కమిషన్ రిపోర్ట్ వస్తే ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, ప్రతిపక్షాలకు కానీ అధికార పక్షానికి కానీ ప్రజలకు కానీ రిపోర్ట్ లో ఇవి జరిగినాయి, ఈ అవకతవకల వల్ల సరైన చర్యలు లేకపోవడం వల్ల ప్రాజెక్ట్ ఈ విధంగా రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ వచ్చిన తర్వాత రిపోర్టు ఆధారంగా అంటే ఒకటి కాళేశ్వరం రిపోర్ట్ అనేది ఒక అంశం అయితే, అవినీతి అంశం చాలా కీలకంగా ఇప్పుడు బయటపడుతుంటే అధికారులకు సంబంధించి ఎలాంటి నిర్ణయం? అవినీతిలో కూడా ఇలా 2 అంశాలు ఉంటాయి రాజశేఖర్ గారు, రాజకీయ అవినీతి, తర్వాత బ్యూరోక్రాటిక్ అంటే పనిచేసిన ఈ ఉద్యోగుల అవినీతి. ఈ 2 కూడా ఎక్కువనే జరిగింది అనేది ప్రధాన ఆరోపణ. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఆరోపణ ఉన్నది, ఆరోపణలు నడుస్తున్నాయి, ఇప్పుడు కూడా పోలేదు ఇంకా. కాబట్టి ఈ ఆరోపణలతో ఏమైనా వాస్తవాలు ఉంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వాళ్ళకున్న యంత్రాంగం, వాళ్ళకున్న సౌకర్యం ప్రకారం సేకరించి ఈ ప్రభుత్వంలో ఉన్న ఏది ఇరిగేషన్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, ఇంకా వాళ్ళకి ఇంత మేరకు తిన్నారు. అదే చెప్తాను, ఇంత తీసుకున్నాడని బయట పెట్టచ్చు. తర్వాత ఉద్యోగస్తులలో కూడా వాళ్ళకు నోన్ ఇన్కమ్ కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఈజీగా దొరుకుతారు. నాయకుల కంటే అంత ఈజీగా దొరికే అవకాశం లేదు, కానీ బ్యూరోక్రాట్స్ దొరుకుతారు కాబట్టి వాళ్ళ మీద కూడా. అయితే ఇట్లా ఇంకొకటి ఏంటంటే రాజశేఖర్ గారు ప్రధాన ఆరోపణ, చాలా మంది ఇంజనీర్స్ రిటైర్డ్ ఇంజనీర్స్ పెట్టారు, రెగ్యులర్ ఇంజనీర్స్ లేరు. ఈ ప్రాజెక్ట్ మీద మొత్తం రూపకల్పన చేసి సూపర్వైజ్ చేసిన వాళ్ళు చాలా మంది రిటైర్డ్ ఇంజనీర్స్. అప్పుడే రిటైర్డ్ ఇంజనీర్స్ పెద్ద ప్రాజెక్ట్ అనేది కూడా ఒకటి వచ్చింది. ఇవన్నీ కూడా సమగ్ర విచారణ వస్తే తెలుస్తుంది. విచారణ వచ్చే వరకు మాత్రం అందరూ కూడా కంక్లూజన్ ఇదైంది అదైంది, కేసీఆర్ చెప్పేసి తప్పించుకున్నాడు అయిపోయిందనో, లేకపోతే కాంగ్రెస్ రాజకీయం చేసిందనో, లేకపోతే మొత్తం ఏదో జరిగిందనో, ఇదంతా కాకుండా సమగ్రమైన విచారణ జరుగుతుంది, రిపోర్ట్ వస్తుంది. కాబట్టి రిపోర్ట్ వచ్చిన తర్వాత
అప్పుడు మనం తప్పకుండా ఎవరు దోషులు ఎవరు ఎస్ ఎస్ రిపోర్ట్ వచ్చాక మరొక డిబేట్ మనం చేద్దాం. ఎస్ రైట్ 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 థ్యాంక్ యూ పాపిరెడ్డి గారు. ఎస్ శివలాల్ గారు మనకి జాయిన్ అయ్యారు లాస్ట్ మినిట్లో. శివలాల్ గారు ఈరోజు కీలకంగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం తరఫున మీరు లేట్ అయ్యారు. ఎస్ డాక్టర్ శివకుమార్ లాల్ గారు చెప్పండి ఫైనల్గా 1 minute 2 minutesలో కంక్లూడ్ చేయండి. కంక్లూజన్కి వచ్చారు. ప్రధానంగా మీ వాణి వినిపించండి. అవినీతి బయటపడుతుంది, ఏసీబీ దాడులు చేస్తుంది, మొత్తం ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీపై కూడా భారం ఉంది, బాధ్యత ఉంది, ప్రజాప్రభుత్వం అని చెప్తుంది. ప్రజల సొమ్ముతో నిర్మించినటువంటి ప్రాజెక్టుకు సంబంధించి ఎలా వ్యవహరించబోతుంది, ఫైనల్గా ఏం చెప్తారు? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. నేను అన్ఫార్చునేట్ ఒక పూజలా ఉండి లేట్ అయింది. ఇట్స్ ఓకే ఫైన్. ఎస్ శివలాల్ గారు కంక్లూడ్ చేయండి. అయితే ఈ రోజు కాళేశ్వరం అనేది ఒక మోసపూరితమైన ప్రాజెక్ట్. అది గ్రాస్ రూట్ లెవెల్ నుంచి అంటే కింది నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు ఎవరైతే ఉండేనో ఆయన వరకు అంత అవినీతే జరిగింది అనేది మనకు ఈ రోజు ప్రతి దగ్గర సాక్ష్యాలు వస్తున్నాయి. జగమెరిగిన సత్యం అయిపోయింది. ఆర్ కేసీఆర్ హరీష్ రావు ఈ రోజు ఈటల రాజేందర్ ఖాళీ ముగ్గురు కమిట్ అయిపోయి ఒక మాయ మాటలు చెప్పడము. ఈ రోజు ఈటల రాజేందర్ ఆల్రెడీ టిఆర్ఎస్ వద్ది బీజేపీ పోయినా ఇంకా కూడా అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఈ రోజు మంత్రివర్గంలో ఎక్కడ కూడా నిర్ణయం తీసుకోలేదు. ఆర్ ఇంకోటి కాళేశ్వరం ప్రాజెక్ట్ డిపిఆర్ కూడా ఎప్పుడు కూడా సబ్మిట్ చేయలేదు. ఇది మొదటి నుంచి నేనైతే ఖచ్చితంగా వాదిస్తున్నా. ఇది బీఆర్ఎస్ వాళ్ళు ఇంకెవరన్నా ఏమన్నా అనుకోని కానీ దానికి డిపిఆర్ లేదు. రెండోది ఈ రోజు కమిషన్ల కాకతీయ అయిపోయింది కాబట్టి మా రామ్మోహన్ భాయ్ కనీసం డబ్బు సంపాదించిన నేను సంతోషిస్తుండే. కానీ ఈయననేమో నాలాగా మొండిగా బాధపడుతున్న పార్టీకి కష్టపడేటోళ్ళు ఒక్కళ్ళు అయితే ఎంజాయ్ చేసేవాళ్ళు ఇంకొకళ్ళు అయిపోయారు రాజశేఖర్ గారు. అంటే ఏంటి అంటే మీ పార్టీలో కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు శివలాల్ గారు అసహనం వ్యక్తం చేయడానికి రీజన్ అంటే తెలుసుకోవచ్చు. ఈ రోజు మొన్న మన ఏఎన్ఎన్ న్యూస్ తరఫుననే నేను నరసయ్య తాత ప్రోగ్రామ్ ఒకటి చేయడం జరిగింది. దాంట్లో నేను ఓపెన్ గా చెప్పడం జరిగింది 1983 నుంచి నేను ఎక్కడెక్కడ పనిచేసినా, ఎవరెవరితో పనిచేసినా, ఏం చేసి చెప్తే ఈ రోజు మొన్న మా పిసిసి వర్గంలో అంతా బ్యాక్ డోర్ పాలిటిక్స్, బీఆర్ఎస్ వాళ్ళను, బీజేపీ వాళ్ళను, ఇంకొకటి వెనకాల ఉండే వాళ్ళను గతంలో శివలాల్ గారు అంటే మనకి సమయం తక్కువ ఉంది. శివలాల్ గారు చిన్న విన్నపం, సమయం తక్కువ ఉంది. మరొకసారి మనం ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి అంశంపై మాట్లాడదాం. కాళేశ్వరంకి సంబంధించి కంక్లూడ్ చేయండి. ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు నివేదిక ఏదో ఉందని చెప్తున్నారు. ఆయన వస్తే సమర్పిస్తే బాగుందన్నటువంటి అంశాలు వినిపిస్తున్నాయి. ఫైనల్గా బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వం తరఫున ఏం చెప్తారు? కంక్లూడ్ చేయండి. ఇప్పుడు గతంలో తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ తర్వాత పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ లోనే ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ వాళ్ళకి సంబంధం. రెండోది మంత్రివర్గంలో ఏదైతే సబ్ కమిటీ నిర్ణయం కానీ లేకపోతే క్యాబినెట్ లో మటుకు నిర్ణయం కాలేదని చెప్పి ఈ రోజు ఖచ్చితంగా ఆయన చెప్పడం జరుగుతుంది. రేపు అవసరం అయితే ఈ రోజు బహుశా బండారి రామ్మోహన్ రావు గారు లేరు, ఆయన ఒక అడ్వకేట్ కాబట్టి చెప్పొచ్చు. ఆయన ఏమని ఖచ్చితంగా తుమ్మల నాగేశ్వరరావు ఇలా ఇంప్లీట్ కావచ్చు. ఆయన మీద విచారణ రాకపోయినా, ఆయనకు నోటీస్ రాకపోయినా ఫలానా టైంలో నేను ఉండే అని చెప్పి ఆయన ఇంప్లీట్ కావచ్చు. ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఈ రోజు కమిషన్ ముందు పెట్టొచ్చు. ఎస్ మీరు అన్నట్లు పెడితే పరిణామాలు కూడా మారచ్చు. రైట్, థ్యాంక్ యూ శివలాల్ గారు. రామ్మోహన్ గారు మీరు కంక్లూడ్ చేయండి. ముఖ్యంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఏంటంటే ప్రాజెక్టులో విచారణ కమిషన్ అయిపోయింది, గడువు అయిపోయింది. చిట్ట చివరి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హాజరయ్యారు. ఎంత విషయాలు అయిపోయింది, చెప్పడం అయిపోయింది. వెంబడే రేవంత్ సర్కారు కేవలం మాట్లాడే రిపేర్ పాయింట్ చేసి రామ్మోహన్ గారు ఒకటి అంటే ఇప్పటికే అయిపోయింది అనుకోవాల్సిన అవసరం లేదా? పాపిరెడ్డి గారు మాట్లాడుతూ కూడా కమిషన్ మళ్ళీ విచారించే అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం విచారిస్తే పునర్విచారణ చేయాల్సిన అవసరం ఉంటే చేస్తుందని చెప్తున్నారు. కేసీఆర్ ని మళ్ళీ పిలుస్తున్నారు. రైట్ రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. రాజశేఖర్ గారు ఒక్క మాట, కానీ అధికారం పోయిన తర్వాత అయినా కేటీఆర్ కి బల్బు తగ్గుతలేదు. ఖచ్చితంగా కేటీఆర్ ఆయన ఉనికి గాని ఆయన మాట గాని మారకపోతే మటుకు రేపు రాబోయే రోజులల్లా ఆయన
తరిమి కొడతారు. ఎందుకంటే గతంలో మంత్రి ఉన్నప్పుడు కూడా ఆయన తరిమి కొడితే ఆగకుండా పారిపోయిండు. కానీ ఆయన క్లియర్ కట్ గా మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నారు. అనేది నా ఆలోచన. ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఏదో శివలాల్ గారు మీరు చివరి మినిట్ లో వచ్చారు, సమయం లేదు మనకి, ముందొచ్చుంటే బాగుండేది ఒక రకంగా. కాదు నేను ఏం చెప్తున్నా అంటే రేవంత్ సర్కార్ ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఏదైతే ప్రాజెక్ట్ ఇబ్బంది పాలైందో దాన్ని వెంబడే బాగు చేయించి రైతాంగానికి ఉపయోగపడే విధంగా మనుగడలోకి తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తాను. ఇంకా రేవంత్ సర్కార్ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఎట్లా మాట్లాడితే నేను జవాబు చెప్తాను, డౌట్ లేదు. నేను ఉద్యమకారులు తెలంగాణ తీసుకొచ్చిన వాళ్ళం, తెలంగాణ ద్రోహం కాదు మేము. కాంగ్రెస్ పార్టీ తప్పిదం చేసినట్టు అవుతుంది, బీఆర్ఎస్ చేసినట్టు కాదు. ఈ రోజు టీఆర్ఎస్ బీఆర్ఎస్ 101% తప్పు చేసింది. రైట్ ఒకటే శివలాల్ గారు ఆ బాధ్యత మీతో ఉంది, ఆ బాధ్యత మీపై ఉంది. రిపోర్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ వర్షనో కాంగ్రెస్ పార్టీ వర్షనో లేకపోతే ఎలా ఉన్నా కూడా రిపోర్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. డిబేట్ లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఖచ్చితంగా రాజశేఖర్ గారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం మరొక డిబేట్ కన్సల్ట్ చేద్దాం, ఖచ్చితంగా డిబేట్ పెట్టుకుందాం, మరొకసారి మాట్లాడదాం. మీరు అన్నటువంటి అంశాలు ఇందా మాట్లాడుతూ మధ్యలో కట్ చేస్తాను, ఖచ్చితంగా అది కూడా మాట్లాడదాం. రైట్, థ్యాంక్ యూ డిబేట్లో పాల్గొన్నందుకు శివలాల్ గారు, మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. అలాగే రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. చూద్దాం అంటే 3 పార్టీల వర్షనో లేకపోతే ప్రజల నుంచి వచ్చినటువంటి రాజకీయ విశ్లేషకుల వర్షం ఎలా ఉన్నా కూడా ప్రజాధనంతో నిర్మించినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఈరోజు ఇలా జరగడం అనేది ఒక రకంగా దురదృష్టకరం. కానీ దానికి నిజాలు పూర్తి స్థాయిలో తెలియాల్సిన అవసరం ఉంది. కమిషన్ కూడా ఆ దిశగానే విచారణ చేస్తుంది. సో బయటకు వస్తాయి ఎవరు అవినీతిలో భాగస్వాములు అయ్యారు, ఎక్కడ నిర్మాణ లోపం జరిగిందా, లేకపోతే అక్కడ ముందు జరుగుతున్నటువంటి డిపిఆర్లోనే లోపం జరిగిందా, ప్రభుత్వ పెద్దల సూచనలతోనే ఈ తప్పిదం జరిగిందా, ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. చూద్దాం భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది. ఇది ఇవాళ డిబేట్ పాయింట్. రేపటి డిబేట్ పాయింట్లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి.